మే నెల 27వ తారీఖు పునీత క్యాంటర్బరీ అగస్టీన్ గారి పండుగ. పునీత క్యాంటర్బరీ అగస్టీన్ గారు ఇటలీ దేశవాసి. 6వ శతాబ్దంలో రోమా పౌరుడిగా జీవించారు. ఆధ్యాత్మిక సేవ చేసేందుకు వారు సన్యాసిగా మారారు. రోమ్ నగరంలోని కొయోలియన్ కొండపై బెనడిక్ట్ సభ వారికి చెందిన పునీత ఆంద్రేయ మఠాశ్రమంలో గురువుగా సేవలందించారు. గొప్ప సువార్త సందేశకులు. సువార్త వ్యాప్తికై ఇంగ్లండుకు గురువులు అవసరం కాగా పునీత 1వ గ్రెగరీ ది గ్రేట్ పాపు గారు క్రీస్తు శకం 596లో పునీత అగస్టీన్ గారిని పురమాయించారు. అగస్టీన్ గారు తమ అనుచరులైన మరో 40 మంది గురు పుంగవులను వెంటబెట్టుకొని ఫ్రాన్స్కు చెందిన కొందరు భాషా తర్జుమాదారులను కూడా తీసుకొని ఇంగ్లండులో కాలుమోపారు. అక్కడ కెంట్ రాజ్య రాజు అయిన ఎథెల్బర్ట్ గారు సన్యాసి గురువులకు సాదరంతో ఆహ్వానం పలికారు. క్యాంటర్బరీ పట్టణంలో నివాసం ఏర్పాటు చేశారు. వారంతా ప్రభువు శిలువ స్వరూపాన్ని పైకెత్తి చూపుతూ ఊరేగింపుగా దైవస్తుతి గానం చేస్తూ తమ నివాసిత ఆశ్రమంకు చేరుకున్నారు. బెనడిక్ట్ సభ కట్టుబాట్లు చొప్పున శరవేగంతో స్వార్థ ప్రచారోద్యమం సాగించారు. ఆ రోజుల్లో రాజు ఎథెల్బర్ట్ ఫ్రాన్స్ దేశ యువరాణి బెర్తాను వివాహమాడారు, రాణిగా చేసుకున్నారు. ఆ రాణి ఉత్తమ కథోలిక అభిమాని. అగస్టీన్ వారి ప్రసంగాలు, ఆధ్యాత్మిక పద్ధతులు రాణిని పరవశురాలిని చేశాయి. ఆమె అగస్టీన్ గారిని ప్రాధేయపడి పెంతకోస్తు పండుగ దినాన బప్తిజం పొంది శ్రీసభను అనుసరించింది. ఆ మరుసటి క్రిస్మస్ పండుగ నాడు ఆమె ఆ దేశం చొప్పున 10,000 మందికి పైగా జ్ఞానస్నానం పొందారు. క్రైస్తవుల సంఖ్య 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి పొందసాగింది. ఇది గమనించిన ఆర్జెస్ట్ అగ్రపీఠాధిపతి గారు అగస్టీన్ గారిని క్యాంటర్బరీ పీఠ ఆర్చ్ బిషప్గా అభిషేకించారు. దక్షిణ బ్రిటన్ ప్రాంతం అప్పగించారు. ఆంగ్ల సాక్సన్లు కథోలిక శ్రీసభను తూచా తప్పక అనుసరించేలా శ్రమించారు. కానీ వారు అగస్టీన్ గారిని తమ వ్యతిరేకిగానే చూశారు. ఆస్టిన్ అని పొట్టి పేరుతో పిలువబడే వీరు ఆంగ్లేయుల అపోస్తులుడు అని గొప్ప పేరు ఘటించి క్యాంటర్బరీ ఆర్చ్ బిషప్గానే క్రీస్తు శకం 604 మే నెల 26వ తేదీన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. గొప్ప పునీతునిగా వారి మధ్యవర్తిత్వాన ప్రార్థించిన వారికి ఘన వరాలు అందించారు. వీరి బంగారు మాట: నేను ప్రేమ లేని వాడనై ఈ క్షణం నుండే జీవించలేను. ప్రేమించేవారు కష్టంలోనూ సుఖంలోనూ బాధలను ప్రేమించి అన్ని పనులు సాధించగలుగుతారు. పునీత క్యాంటర్బరీ అగస్టీన్ గారా, మా కొరకు ప్రార్థించండి.